బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా గైని నివేదితను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. పార్టీ ముఖ్యులు స్థానిక నేతలతో చర్చించిన అనంతరం దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదితను అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్య మృతితో కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. రైట్, కంటోన్మెంట్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదితను ఖరారు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, యాక్సిడెంట్ లో మరణించిన లాసెన్ అంటే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసెన్ అందిత కుటుంబానికే బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు టికెట్ కేటాయించారు. ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించిన అందరి నేతలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా వెల్లడించారు. అయితే ఇప్పటికే లాస్య నందితకు సంబంధించి ఏదైతే గత ఎన్నికల్లో గెలిచారో వారు 3 నెలల్లోనే అకాల మరణం చెందడంతో ఆ కంటోన్మెంట్ అంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆ నేపథ్యంలో కంటోన్మెంట్ సంబంధించి వారి అక్క నివేదితకే టికెట్ కేటాయించారు. ఇప్పటికే లాస్య నందిత వాళ్ళ ఫాదర్ కూడా అకాల మరణం చెందారు. వారికి ఆ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మంచి పట్టుంది. వారు అనేక సమస్యల మీద పోరాటం చేశారు. సాయన్న అనంతరం వాళ్ళ కుటుంబానికి సంబంధించి లాస్య నందితకి ఇచ్చారు. లాస్య నందిత అకాల మరణం తర్వాత వారి సోదరికి నివేదితకి వాళ్ళ టికెట్ కేటాయిస్తూ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. అయితే ఇప్పటికే ఆ నియోజకవర్గానికి సంబంధించిన అందరూ ముఖ్య నేతలతో ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు వెల్లడించారు. అయితే ఇప్పటికే లాస్య నందిత కుటుంబం కావచ్చు, వారి అక్క కావచ్చు అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఈ సాయన్న కూడా కంటోన్మెంట్ నియోజకవర్గంపై ఎన్నో పోరాటాలు చేశారు. ఇటు కేంద్రం పరిధిలో ఉన్న నేపథ్యంలో అనేక మార్లు అక్కడ ఉన్న ప్రజలకు సేవ చేసేందుకు అనేక మార్గాలు అన్వేషించి నాడు తాగునీటిని కూడా అందించిన పరిస్థితి. తాగునీటి లేని సమయంలో కూడా తాగునీటిని రాష్ట్ర ప్రభుత్వం నొప్పించి తాగునీటిని అందించారు. అక్కడ గుడిసెవాసులకు కావచ్చు, అక్కడ ఉన్న అనేక కాలనీలకు రోడ్లు లేకపోవడంతో కంటోన్మెంట్ అధికారులు రోడ్లు వేయకుండా వారితో పోరాటం చేసి రోడ్లు వేయించిన ఘనత సాయన్నకుంది. ఆ సాయన్న వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఇవాళ నివేదిత కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లాస్య నందిత గెలుపు కోసం నాడు ఎంతో కృషి చేశారు. లాస్య నందిత గెలుపు కోసం అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ ఇంటింటికి తిరిగి క్యాంపెయిన్ చేశారు. ఈ నేపథ్యంలో లాస్య నివేదితకు టికెట్ కేటాయించాలని చెప్పేసి కూడా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నేతలంతా కూడా భావించిన నేపథ్యంలో ఆమెకే కేటాయిస్తూ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో మరోసారి కూడా గులాబీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. లాస్య నివేదితకు కూడా మంచి పట్టుంది. ప్రజలతో మమేకం అవుతారు. ప్రజలతో ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేసే గుణం కలిగిన లాస్య నివేదిత ఏదైతే సాయన్న కూతురు నివేదిత ఉందో ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేసి నమ్మకం ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ అధినేత. ఖచ్చితంగా లాస్య నివేదితను గెలిపించుకుంటామని చెప్పేసి కూడా ఏదైతే కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా కేసీఆర్ కు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో లాస్య నివేదిత గెలుపు ఖచ్చితంగా గులాబీలో జోస్ వస్తుంది. ఖచ్చితంగా గులాబీ జెండా కంటోన్మెంట్ లో మరోసారి కూడా గులాబీ జెండా ఎగుతుందని చెప్పేసి ఇవాళ లాస్య నివేదితను అభ్యర్థిత్వాన్ని కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ప్రకటించి వారికి టికెట్ కేటాయించడం పట్ల కూడా కంటోన్మెంట్ నియోజకవర్గంలో హర్షం వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా లాస్య నివేదితను గెలిపించుకుంటామని చెప్పేసి కూడా కంటోన్మెంట్ సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, ఇటు మరి రాజశేఖర్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా కంటోన్మెంట్ నియోజకవర్గంపై ఇప్పటికే ఫోకస్ చేశారు. ఉప ఎన్నికల్లో ఎట్లయినా ఖచ్చితంగా భారీ మేరతో గెలిచి తీరుతామని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ప్రతీష. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.